అందరికీ షలోం. ఈరోజు యెషయా గ్రంథం నుండి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అవి ఏమిటంటే, మన తెలుగు బైబిల్ ప్రకారం చూసుకుంటే నోవాహు సమయంలోనే జలప్రళయం వచ్చింది అని అనుకుంటున్నాం మనం. అయితే అంతకు ముందు కూడా భూమి యొక్క 3వ భాగం కూడా తండ్రి ఆ యొక్క జలప్రళయంలో ముంచివేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మన తెలుగు బైబిల్లో అయితే లేవు. అయితే ఆ నోవాహు సమయంలో ఓడలోనికి ఆ జంతువులు ఏ విధంగా వచ్చాయి, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా నోవాహు దగ్గరకు వచ్చి ఆయన్ని బ్రతిమాలడం మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా మన తెలుగులో వివరంగా లేవు. అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు ఆదాము 130 ఏండ్లు వయసు గలవాడాయను. అప్పుడు అతని భార్య హవ్వను మరలా కూడెను. ఆమె గర్భము ధరించి ఆదాము పోలిక చొప్పున ఒక మగబిడ్డను కనెను. అతనికి ఆమె షేతు అని పేరు పెట్టెను. ఎందుచేతనంటే హేబేలు స్థానంలో మరొక బిడ్డను కనుటకు ఎలోహిం అనుమతిచ్చెను. అంటే హేబేలు చనిపోయిన తర్వాత ఈ యొక్క షేతు పుట్టడం అనేది జరిగింది. అంటే ఆదాంకి కయీను హేబేలు 2 కుమారులు, తర్వాత ఈయన షేతు 3వ కుమారుడు. ఆ సమయం నుండే తండ్రికి వ్యతిరేకంగా తిరగడం అనేది ప్రారంభమైనది. అప్పటి నుండే తండ్రికి వ్యతిరేకంగా తిరగడం అనేది ప్రారంభమైనది. షేతు 105 సంవత్సరముల వయసులో ఒక కుమారుని కనెను. అతనికి షేతు ఏనోషు అని పేరు పెట్టెను. ఆ సమయమున మనుష్య కుమారులు భూమిపై అభివృద్ధి చెంది ఎలోహింకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వారి ఆత్మలు హృదయములు ఆయనకు వ్యతిరేకంగా తిరిగిను. ఏనోషు కాలంలో మనుష్య కుమారులు ఎలోహింకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయ ప్రారంభించిరి. ఎలోహిం కోపము మనుషుల మీద రగులుకొనెను. మనుష్య కుమారులు దేవుళ్లను సేవించేవారు. తమను సృష్టించిన సృష్టికర్తను మరచి ఇత్తడితోనూ ఇనుముతోనూ చెక్కతోనూ రాతితోనూ తయారు చేసిన విగ్రహములను పూజించిరి. ఆ విగ్రహములకు సాగిలపడేవారు, వాటిని మ్రొక్కేవారు. ప్రతి మనుషుడు తనకొక దేవుణ్ణి చేసుకుని ఆ విగ్రహానికి మ్రొక్కేవారు. మనుష్య కుమారులంతా ఎలోహింను వదిలేశారు. కాబట్టి ఆయన కోపము భూమిపైనున్న మనుషులపై రగులుకొనెను. అప్పుడు ఎలోహిం గీహోను నదీ జలముతో 3వ భాగమును నాశనము చేసి తుడిచివేసెను. అయినప్పటికీ మనుష్య కుమారులు వారి చెడుతనముల నుండి తొలగలేదు. వారి చేతులు చెడు చేయక వెనుదిరగలేదు. అంటే నోవాహు కంటే ముందే వీరు తండ్రికి వ్యతిరేకంగా తిరగడం, అంటే సేతు సమయం నుండే ఎలోహింకి వ్యతిరేకంగా తిరగడం అనేది ప్రారంభించారు. విగ్రహారాధన అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి తండ్రి వారందరినీ కూడా, అంటే భూమి మీద 3వ భాగాన్ని గీహోను నదీ జలముతో తుడిచివేయడం అనేది జరిగింది. అయినప్పటికీ మిగిలి ఉన్న కొందరు మళ్ళీ అదే విధంగా ప్రవర్తించడం అనేది చేశారు. అయినప్పటికీ వారు మారలేదు. ఆ దినములలో విత్తుట లేదు, కోయుట లేదు, మనుష్య కుమారులందరికీ ఆహారం లేదు. ఆ దినములలో భూమి అంతా పెద్ద కరువు వచ్చినది. ఆ దినములలో విత్తిన విత్తనములు ముండ్ల చెట్లైనవి, బలురక్కిస చెట్లైనవి, గచ్చ పొదలైనవి. ఆదాము తరము తర్వాత నుండే భూమికి కలిగిన శాపము. ఎలోహిం ఎదుట ఆదాము చేసిన పాపానికి ఎలోహిం శపించిన శాప ఫలము ఇది. అయినప్పటికీ మనుషులు ఎలోహిం ఆజ్ఞను మీరి తిరుగుబాటు చేసి భ్రష్టులైరి. వారి ద్వారా భూమి కూడా భ్రష్టు పట్టిపోయినది. అప్పుడు ఏనోషు 90 ఏండ్లు గలవాడై కైనానును కనెను. కైనాను పెద్దవాడై 40 ఏండ్ల వాడాయను. అప్పుడు జ్ఞానవంతుడైన అతడు సర్వ విషయములోనూ అధిక జ్ఞానమును సంపాదించెను. అతను మనుష్య కుమారులందరిపైన పరిపాలించెను. అతని పాలనలో మనుష్య కుమారులు జ్ఞానము వైపు నడిపించెను. కైనాను తన జ్ఞానముతో పరిపాలించి మనుష్య కుమారులు భూమిపై చేస్తున్న పాపాలకు వారందరిపైన మహాజలప్రళయంతో నాశనము చేయునని తెలుసుకునేను. ఆ దినములలో కైనాను రాతి పలకపై జరగబోవు విషయములను వ్రాయించి వాటిని ధనాగారంలో భద్రపరిచెను. అంటే షేతు సమయం నుండే వీరంతా కూడా తండ్రి మీద తిరుగుబాటు చేయడము, విగ్రహారాధన, ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో తండ్రి యొక్క కోపము రగులుకొని గీహోను నదీ జలముతో 3వ భాగాన్ని తుడిచివేయడం అనేది జరిగింది. అయినప్పటికీ వీరిలో మార్పు అనేది రాలేదు. ఆ సమయంలో కైనాను పుట్టడము, ఆయన జ్ఞానంతో అనేకులకి తండ్రి యొక్క మార్గాలను ఆయన కూడా తెలియజేయడం అనేది జరిగింది. అయినప్పటికీ వారు వినలేదు. ఆయన తన జ్ఞానంతో ముందే గ్రహించి వీరి యొక్క పాపాలకి మొత్తం మళ్ళీ మహాజలప్రళయం అనేది వస్తుంది అని ఇలాంటి విషయాలు ముందుగానే తెలుసుకుని అనేకుల్ని హెచ్చరించి వారి మీద పరిపాలన చేస్తూ ఆ దినముల్లో రాతి పలకపై ఈ యొక్క విషయాలు జరుగుతాయి అని చెప్పి ఆయన రాయించి ఆయన యొక్క తన ధనాగారంలో వాటిని భద్రపరచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ నోవాహు 120 సంవత్సరాలు వారందరికీ కూడా చెప్పడం జరిగింది.
అయినప్పటికీ వారు వినలేదు. ఆ సమయంలో ఎలోహిం నోవహుతో ఈ విధంగా చెప్తున్నాడు. ఆ సమయమున మెతూషెల మరణము తర్వాత ఎలోహిం నోవహుతో ఇట్లనెను, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. భూజంతువులలో పొలము నుండి మృగములను ఆకాశ పక్షులను నీ చుట్టూ ఉంచెదను. నీవు ఓడ తలుపుల నొద్ద కూర్చునుము. నీ ముందు సమస్త జంతువులను, సమస్త మృగములను, సమస్త పక్షులను ఉంచెదను అని చెప్పి అవి నీకు లోబడి ఉండును. మరుసటి దినము భూమి మీదనున్న సమస్త జంతువులు, మృగములు, ఆకాశ పక్షులు మహాగుంపులుగా వచ్చి ఓడలోనికి ప్రవేశించెను. నోవహు వెళ్లి ఓడ తలుపు నొద్ద కూర్చుండెను. అతని ముందు అతను ఓడలోనికి తెచ్చిన సమస్త జీవులు అతని ముందు వినయముతో వంగి ఉండెను. అప్పుడు ఆడు సింహము తన 2 సింహపు పిల్లలను, ఆడ మగ పిల్లలను వెంటబెట్టుకుని వచ్చి నోవహు ముందు వినయంతో వంగి ఉండెను. ఆ 2 సింహపు పిల్లలు తన తల్లి అయిన ఆడసింహంతో పారిపోవునట్లుగా పోట్లాడగానది. ఆడసింహము పరిగెత్తుకుని పోయి సింహముల యొద్ద చేరినది. అప్పుడు నోవహు ఇదంతా చూచి ఆశ్చర్యపడెను. అప్పుడు 2 సింహపు పిల్లలను తీసుకుని ఓడలో పెట్టెను. ఆ విధముగా భూమి మీద నివసించు జీవులలో ఒక జాతిని కూడా విడవకుండా అన్నిటినీ తెచ్చి ఓడలో నోవహు పెట్టెను. ఎలోహిం ఆజ్ఞాపించినట్లు ఒక్కొక్క జత చొప్పున ప్రతి పవిత్ర జంతువులను, పవిత్ర పక్షులను 7 జతల చొప్పున ఓడలోనికి తెచ్చెను. అన్ని జంతువులు, మృగములు, పక్షులు ఓడలో ప్రతి చోట రోగై ఉన్నవి. వర్షము రావడానికి ఇంకను 7 దినములున్నవి. అప్పుడు మొత్తము భూమిని వణికించెను. సూర్యుడు చీకటి అయ్యెను. ప్రపంచ పునాదులు కదలబడెను. మొత్తము భూమి అంతయు ఉగ్రముగా కదిలెను. మెరుపులు మెరిసెను, ఉరుములు గర్జించెను. భూమి మీదనున్న జల ప్రవాహములు పగిలిపోయెను. ఇదంతా సమస్త భూనివాసులు ఇరగకుండెను. మనుష్య కుమారులు భయకంపితులగునట్లు వారు మునిపెన్నడూ తెలియని విధముగా ఇకపై ఇలాంటి జరగకుండునట్లు ఎలోహిం ఈ క్రియలన్నిటినీ చేసెను. అంటే మహాజలప్రళయము, అంటే వర్షం కురవడం ప్రారంభించింది. ఈ యొక్క సమయంలో నోవహు ఈ యొక్క జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా వాళ్ళలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుష్య కుమారులందరూ కూడా నోవహు దగ్గరకు వచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం. మనుష్య కుమారులలో 700,000 మంది స్త్రీలు, పురుషులు నోవహు ఓడ దగ్గరికి వచ్చి ఇట్లనేరి, ద్వారము తెరవండి, మేము ఓడలోనికి ప్రవేశించేదము, మేమెందుకు చనిపోవలెను అని నోవహును అడగడం జరుగుతుంది. నోవహు గొప్ప స్వరంతో ఇట్లనెను, ఎలోహింకు వ్యతిరేకంగా తిరిగిన వారులారా, ఎలోహిం మిమ్ములను బ్రతకనిచ్చునా? భూమిపైనున్న మిమ్ములందరినీ తుడిచివేయుటకు ఈ విపత్తును రప్పించెను కదా అనెను. ఇదే విషయము నేను మీతో 120 సంవత్సరముల నుండి చెప్పలేదా? ఆ మాటలు మీరు విన్నారా? ఇప్పుడు మీకు బ్రతకవాలననే ఆశ పుట్టుచున్నదా అని నోవహు అనడం జరుగుతుంది. అప్పుడు వారు నోవహుతో ఇట్లనిరి, ఇప్పుడు మేమంతా చావక బ్రతుకున్నట్లు ఎలోహిమును బట్టి మారు మనసు పొందునట్లు మేము సిద్ధంగా ఉన్నాము. అప్పుడు నోవహు వారితో ఇట్లనెను, మీరంతా మీ ఆత్మలకు కలుగు ఆపదను చూచి ఇప్పుడు ఎలోహిం మాట వినెదరా? మీ కొరకు నిర్ణయించిన 120 సంవత్సరముల కాలము ఎందుకు వినలేదు? నేడు మీ ఆత్మలకు వచ్చిన విపత్తును బట్టి చెప్పుచున్నారు. నేడు ఎలోహిం కూడా మనవి వినడు అనెను. మనుష్య కుమారులందరిపైన కురిసే వానను భరించలేక ఓడ తలుపులు విరుగగొట్టుటకు వచ్చిరి. అప్పుడు ఎలోహిం ఓడ చుట్టూ చేరిన జంతువులను, మృగములను వారి మీదకి త్రోలెను. అవి వారిని తరిమివేసి జయించినవి. అప్పుడు వారు మరలా చెదరిపోయిరి. ఇంకను భూమిపైనున్న మనుషులు, జంతువులు, మృగములు, పాకిడి జంతువులు, గాలిలో ఎగిరే పక్షులు మొత్తము చనిపోయెను. నీరు భూమిపైన అధికముగా విజృంభించిన ఓడ నీటిపై తేలిను. ఓడలోని సమస్త జీవరాశులు భయకంపితులవుతున్నవి. సింహములు గర్జించుచున్నవి, ఎద్దులు అరుస్తున్నవి, తోడేళ్లు పెద్దగా అరుస్తున్నవి. ఓడలోనున్న సమస్త జంతువులు వాటి భాషలో ఏడుస్తూ రోదిస్తున్నవి. నోవహు అతని కుమారులు కూడా వారి జంతువులకు వచ్చిన కష్టమునకు దుఃఖించిరి. వారు కూడా చనిపోదురేమోనని భయపడసాగిరి. నోవహు అప్పుడు ఎలోహింకు ప్రార్థించెను, ఓ ఎలోహిం, మాకు వచ్చిన కష్టమును బట్టి సహాయము చేయండి. మేము నిస్సహాయులము. మమ్మును చుట్టియున్న ఆపదల నుండి మమ్ములందరినీ కాపాడండి. మమ్ములను భయకంపితులను చేస్తున్న ఆ జల ప్రవాహమును బట్టి మేము భయపడుచున్న మరణ భయమును బట్టి మమ్మును విమోచించండి, ఓ ఎలోహిం అని ప్రార్థించెను. ఎలోహిం నోవహు మనవిని ఆలకించి ఆయనను గుర్తు చేసుకొనెను. అంటే భూమిని 2 సార్లు అక్కడ జలప్రళయంతో ముంచివేయడం అనేది జరిగింది.
అంటే షేతు సమయం నుండే తండ్రికి వ్యతిరేకంగా తిరగడం అనేది ఈ యొక్క మనుషులు చేసినటువంటి పాపం. అప్పుడు గీహోను నదీ జలముతో 3వ భాగాన్ని తుడిచివేయడం అనేది జరిగింది. అయినప్పటికీ వాళ్ళలో మార్పు అనేది రాలేదు. అయితే 120 సంవత్సరములు నోవాహు మెతుషేలా కూడా వారికి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క జలప్రళయం గురించి ముందుగానే కైనాను ఈ యొక్క జలప్రళయం గురించి ముందే ఆయన ఒక రాతి పలకల మీద ఆయన రాసి భద్రపరచడం కూడా జరిగింది. ఎవ్వరూ చెప్పినప్పటికీ ఆ యొక్క ప్రజలు వినకుండా తండ్రికి వ్యతిరేకంగా తిరగడం అనేది జరిగింది. ఎందుకంటే అప్పటికే 3వ భాగాన్ని ఆయన తుడిచివేయడం జరిగింది. అయినప్పటికీ వారు మారలేదు. నోవాహు సమయంలో కూడా మొత్తం భూమిని ముంచివేయడం అనేది జరిగింది. ఆ సమయంలో నోవాహు కుటుంబం ఒక్కటే రక్షింపబడింది. ఆ యొక్క వరదను చూసి అప్పుడు ఆ ప్రజలంతా వచ్చి నోవాహు దగ్గరకు వచ్చి ఆయన్ని ఈ యొక్క ద్వారాలు తెరవండి, మేము కూడా వస్తాము అని అప్పుడు అనడం జరిగింది. అప్పుడు నోవాహు 120 సంవత్సరాలు ఆ తండ్రి ఉగ్రత నుండి తప్పించుకోండి, మారండి అని చెప్పినప్పటికీ ఆయన వినలేదు. కాబట్టి మీకు ఇది శిక్ష అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అప్పుడు వారు ఆ తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆ క్రింద ఉన్నటువంటి జంతువుల్నే వారికి వ్యతిరేకంగా వారి మీదకు వెళ్ళి వారిని భయకంపితులను చేసి పారిపోయేలా చేసింది. ఆ సమయంలో మొత్తం విడిచివేయడం అనేది జరిగింది. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం ఆ తండ్రి విషయాలను తెలుసుకుని సరైనటువంటి క్రమంలో మనం నడుచుకోవాలి. అయితే చాలా మందికి ఈ యొక్క యాషారు గ్రంథం గురించి తెలియదు. ఎందుకంటే ఇవేవో సొంతగా చెప్పుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ మనకి తెలుగు బైబిల్ ఒక్కటే తెలుసు. ఎందుకంటే తెలుగు బైబిల్ తెలిసినప్పటికీ చాలా విషయాలు పరిశీలించి చదవరు చాలా మంది. కాబట్టి ఈ యొక్క యాషారు గ్రంథం గురించి వారికి తెలియదు. ఇది బైబిల్లో ఉందా, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అని అనుకుంటున్నారు. చూడండి, యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో యాషారు గ్రంథం అని ఉంటుంది. 2 సమూయేలు 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా యాషారు గ్రంథం గురించి ఉంది. అయితే ఈ గ్రంథాలన్నీ కూడా మన తెలుగు బైబిల్కి లేవు. అయితే ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. హానోకు గ్రంథం ఉంది, యాషారు గ్రంథం ఉంది. ఇంకా 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 27వ వచనంలో రాజుల శటీక గ్రంథం అని కూడా ఉంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 15వ వచనంలో యుద్ధముల గ్రంథం అని ఉంది. ఇవన్నీ గ్రంథాలు కూడా మన బైబిల్లో ఉన్నాయా అంటే లేవు. ఇంకా రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి బైబిల్లో అయితే యూదీతు, తోబీతు, మక్కాబీయులు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి గ్రంథాలు. ఇవన్నిటి గురించి క్రిస్టియన్కి తెలియదు. ఎందుకంటే అందుకే బైబిల్ని పరిశీలించి చదవాలి. ఈ విషయాలన్నీ కూడా చాలా లోతైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మోషే గురించి కూడా ఆయన రాజుగా పరిపాలన చేయడము, ఇవన్నీ విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.